వ్యూవర్స్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఫ్రెండ్స్, ఈ రోజు మనం చాలా స్పెషల్ టూరిజం స్పాట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే హిమాచల్ ప్రదేశ్ గురించి. మీరు పర్వత ప్రాంతాలను ఇష్టపడేవారైతే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మీకు కన్నుల పండుగలా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా భాగం పర్వతమయంగా ఉంటుంది. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ హిమాలయ రాష్ట్రం దేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ప్రజలు అత్యంత ఇష్టపడే పర్వత ప్రాంతం. 30 పర్వత రాజ్యాలతో ఒక పాలనా విభాగంగా 1948లో హిమాచల్ ప్రదేశ్ ఏర్పడింది. 1971 జనవరి 25న దీనిని భారతదేశపు 18వ రాష్ట్రంగా ప్రకటించారు. దీనికి దక్షిణాన సుందరమైన శివాలిక్ పర్వత శ్రేణులు, ఉత్తరాన అద్భుతమైన హిమాలయాలు ఉన్నాయి. ధర్మశాల, కుల్లు, మనాలి, డల్హౌసీ, కాంగ్రా, సిమ్లా వంటి హిమాచల్ రాష్ట్రంలోని ముఖ్య పర్యాటక పట్టణాలు. వేసవిలో వీటిని సందర్శించేందుకు పర్యాటకులు క్యూ కడతారు. శీతాకాలంలో ఇక్కడి అందాలు మరింత ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇవన్నీ చాలా మందికి తెలిసిన విషయాలే. కానీ హిమాచల్ ప్రదేశ్లో అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన కొన్ని ప్రత్యేకమైన పర్యాటక ప్రదేశాల గురించి మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. జిస్పా, లాహౌల్లోని జిస్పా ప్రాంతం గురించి బహుశా మీరు విని ఉండరు. హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ స్పితి లోయతో పోల్చుకుంటే లాహౌల్ను సందర్శించే పర్యాటకుల తాకిడి తక్కువగా ఉంటుంది. అత్యద్భుతమైన అందాలతో కూడిన ఇక్కడి జిస్పా ప్రాంతం పర్యాటకులకు మరపు రాని అనుభవాలను అందిస్తుంది. కీలాంగ్ నుంచి ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గొప్ప రోడ్ ట్రిప్ కు ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రదేశం. కీ మోనెస్టరీ, హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి లోయలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం కీ మోనెస్టరీ. ఇక్కడి నిర్మాణాలు, ప్రకృతి అందాలు టూరిస్టులను అబ్బురపరుస్తాయి. చూసేందుకు సినిమా సెట్ మాదిరిగా నమ్మశక్యం కాని విధంగా ఇది కనిపిస్తుంది. సముద్ర మట్టానికి 13,668 అడుగుల ఎత్తులో స్పితి నదికి దగ్గరలో ఈ టిబెటన్ బౌద్ధ మఠం ఉంటుంది. స్పితి లోయలోని ఈ అతిపెద్ద మఠం లామాలకు ఆధ్యాత్మిక శిక్షణ కేంద్రం. ఈ మఠంలో బుద్ధుని చిత్రపటాలతో పాటు ఎన్నో ప్రాచీన గ్రంథాలు ఉంటాయి. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించే ప్రదేశాల్లో ఇది ఒకటి. కుట్లా, హిమాచల్ ప్రదేశ్ లోని పార్వతి లోయలో ఉన్న అద్భుతమైన చిన్న గ్రామం కుట్ల. సముద్ర మట్టానికి 2800 మీటర్ల ఎత్తులో ఈ ప్రదేశం ఉంటుంది. అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన అరుదైన ప్రదేశాల్లో ఇది ఒకటి. తోష్ గ్రామం నుంచి సుమారు 3 కిలోమీటర్లు పర్వతారోహణ చేసి ఇక్కడికి చేరుకోవచ్చు. మబ్బుల దుప్పటి కప్పుకున్న పర్వతాలు, ఆకట్టుకునే జలపాతాలతో ఈ ప్రాంతం అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. ఇక్కడి స్థానిక వంటకాలు, పర్యాటక ప్రదేశాలు, ఉద్యానవనాలు, చెక్కతో నిర్మించిన కట్టడాలు టూరిస్టులకు గొప్ప అనుభవాలను అందిస్తాయి. నగ్గర్, హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నదికి ఎడమ భాగంలో సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తులో ఉండే పురాతన పట్టణం నగ్గర్. కుల్లు రాజ్యానికి ఇది ఒకప్పుడు రాజధానిగా ఉండేది. ప్రకృతి అందాలతో ఈ ప్రదేశం పర్యాటకులను మాయ చేస్తుంది. సాయంత్రం సమయాల్లో ఈ పట్టణాన్ని అన్వేషించడం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ప్రదేశానికి సంబంధించి అనేక జానపద కథలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. అవి విన్నాక, ఈ ప్రాంతాన్ని సందర్శించాక మీరు ఓ కథకుడిగా మారిపోతారు. మీ స్నేహితులు, బంధువులతో ఇక్కడి అనుభవాలను పంచుకోవడానికి ఇష్టపడతారు. ట్రయండ్, కాంగ్రా జిల్లాలో ఉన్న చిన్న పర్వత ప్రాంత పట్టణం ట్రయండ్. దౌలాధర్ పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 2828 మీటర్ల ఎత్తులో ఉంటుంది. చాలా మందికి ఈ ప్రదేశం గురించి తెలిసే ఉంటుంది. అయితే ప్రత్యేకమైన సీజన్లో ఈ ప్రాంతంలో మార్పు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. వేసవిని మినహాయించి మిగతా సమయంలో ఈ అద్భుత ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు గొప్ప హిమాలయాల దృశ్యాలను అందిస్తుంది. కాబట్టి హిమాచల్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఇక్కడ ట్రెక్కింగ్ కు వెళ్ళడం మరవకండి. ఇక్కడ క్యాంపింగ్ ఎంతో గొప్పగా ఉంటుంది. కల్ప,
కిన్నౌర్ జిల్లాలోని సట్లెజ్ నది లోయలో ఉండే చిన్న పట్టణం కల్ప. సముద్ర మట్టానికి 2960 మీటర్ల ఎత్తులో ఈ ప్రదేశం ఉంటుంది. భారతదేశంలోని అత్యంత అందమైన ప్రదేశాల్లో ఒకటిగా టూరిస్టులు దీనిని పిలుస్తారు. అద్భుతం అనే పదానికి సరైన అర్థాన్ని ఇచ్చే ప్రదేశం ఇది అని చెప్పవచ్చు. ఇక్కడి ప్రకృతి అందాలతో మీరు ఖచ్చితంగా ప్రేమలో పడతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అందమైన ప్రదేశాలు కలిసి ఉన్న రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్. కానీ ఇప్పుడు అక్కడ ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. హిమాలయ రాష్ట్రాల్లో ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లు వర్షాలు కురుస్తున్నాయి. శివాలిక్ రాష్ట్రాలైన హిమాచల్, ఉత్తరాఖండ్లలో భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. ఒక్క హిమాచల్లో వేర్వేరు చోట్ల కొండ చర్యలు విరిగిపడి వరదల కారణంగా 50 మందికి పైగా మృతి చెందారు. పౌరులంతా ఇళ్లల్లోనే ఉండాలని, కాలువలు నదుల వద్దకు వెళ్లొద్దని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు హెచ్చరించారు. ఇదే సమయంలో ఉత్తరాఖండ్లోనూ వర్షాలు ముంచెత్తడంతో చార్ధామ్ మార్గంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. గత 2 రోజులుగా కురుస్తోన్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. వర్షాలకు ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ చిగురుటాకులా వణికిపోతుంది. ఆ రాష్ట్రంలో గత 24 గంటల్లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడి వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. 700కి పైగా రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం సిమ్లాలోని సమ్మర్ హిల్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి అక్కడ ఉన్న శివాలయం కుప్పకూలింది. ఈ శిథిలాల నుంచి 11 మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా మరో 20 మంది భక్తులు శిథిలాల క్రింద ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చారు. ఈ సమయంలోనే దుర్ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు. మండి జిల్లాలోని సంబాల్ గ్రామంలో మెరుపు వరదలకు సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సిమ్లాలోని ఫాగ్లీ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి 5 మృతి చెందగా మరో 17 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. మండి జిల్లాలో వర్షాలకు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. సోలాన్ జిల్లా కూడా వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైంది. ఆదివారం రాత్రి జడోన్ గ్రామంలో క్లౌడ్ బరస్ట్ తో సంభవించిన ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయి ఒకే కుటుంబానికి చెందిన 7 ప్రాణాలు కోల్పోయారు. యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ నిర్మాణాల్లో ఒక్కటైన సిమ్లా కల్కా రైల్వే మార్గంలో ఓ వంతెన వరద నీటికి దెబ్బతింది. దీంతో 50 మీటర్ల మేర రైలు పట్టాలు గాలిలోనే వేలాడుతూ కనిపించాయి. మరోవైపు పక్కనే ఉన్న ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆ రాష్ట్రంలో 4 మృతి చెందారు. 9 మంది గల్లంతయ్యారు. కొండ చర్యలు విరిగి పడటంతో బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రిలకు వెళ్లే జాతీయ రహదారులు మూసుకుపోయాయి. దీంతో 2 రోజుల పాటు చార్ధామ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. అందమైన పర్యాటక రాష్ట్రంగా ఉన్న హిమాచల్ ప్రదేశ్ కేవలం 24 గంటల పాటు కురిసిన వర్షాలు, వరదలతో పూర్తిగా కకలావికలమైంది. అక్కడి దృశ్యాలు, ప్రజల అవస్థలు, పర్యాటకులు పడుతున్న ఇబ్బందులు ప్రతి ఒక్కరి మనసుల్ని కదిలిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ వరదల నుండి త్వరగా కోలుకోవాలని మరియు దాని ప్రశాంతమైన మరియు అందమైన స్థితికి రాష్ట్రం తిరిగి రావాలని, అక్కడి ప్రజలకి ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మనమంతా కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.